హాయ్ ఎవ్రీవన్. అందరికీ చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు యూట్యూబ్‌లో లైవ్ ఫోటోస్ ఎలా పెడుతున్నారని. ఇదొచ్చేసి నా ఛానలు. అంటే మనకి దీనికొక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. నేను చెప్తానది. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి నా లైవు. మనకేంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఏ ఛానల్‌లో చూసినా కొందరు ఫోటోస్, వీడియోస్ పెడుతున్నారు. ఇదేంటంటే మనం ఫోటోస్‌ని, వీడియోస్‌ని డైరెక్ట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ నుంచి మనము అందులోకి సెట్ చేసి మనం యూట్యూబ్ గానీ, ఫేస్‌బుక్ గానీ లైవ్ పెట్టొచ్చు. అది ఎలా అని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు గూగుల్ క్రోమ్‌లో నేను ఆల్రెడీ ఓబీఎస్ స్టూడియో ఇన్‌స్టాల్ చేశాను. దాంట్లో రన్ అవుతుంది కాబట్టి మీరొకసారి చూడండి. మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నాక గూగుల్‌కెళ్ళి ఓబీఎస్ స్టూడియో అని ఇన్‌స్టాల్ చేయండి. చేశాక ఇలా మీకొస్తుంది స్క్రీను. చూడండి ఒకసారి నాది ఇక్కడ జాగ్రత్తగా చెప్తాను వినండి. మీకిట్లా ఓపెన్ అయ్యాక ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ కనబడుతుంది గదా! సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు మీరు దేనికి ఇక్కడ కనిపిస్తున్న సర్వీస్ మీరు యూట్యూబ్‌కి ట్విచ్ పెట్టాలనుకుంటున్నారు. యూట్యూబ్ కావాలా? ఫేస్‌బుక్ కావాలా? ఇన్‌స్టాగ్రామ్ ఇలా ట్విట్టర్‌కి దేనికి లైవ్ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఉంటుంది. మనకు మెయిన్‌లీ ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ ఆర్‌టీఎంపీఎస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి ఇలా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ప్రైమరీ యూట్యూబ్ హై ఇంజెస్ట్ సర్వర్ అని వస్తుంది. అది ఓకే. నెక్స్ట్ మనకు ఏ అకౌంట్‌కైతే మీ ఛానెల్ ఉందో ఆ అకౌంట్ జీమెయిల్ కనెక్ట్ చేయాలి ఇందులో. ఇలా వస్తది. ఇప్పుడు మనకి నా నా అకౌంట్ వచ్చేసి ఇది కాబట్టి నేను చేస్తున్నాను. ఇట్లా మీకు చూసాను అకౌంట్ అని రాగానే ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తది. ఆటోమేటిక్ ఇక్కడ అథరైజేషన్ కంప్లీట్ సక్సెస్‌ఫుల్లీ యూ కెన్ క్లోజ్ ద విండో అని చూపిస్తది. క్లోజ్ చేసేసి మీకు మళ్ళీ ఇప్పుడు చూసారా ఇక్కడ మీ ఛానల్ కనెక్టెడ్ అకౌంట్ దగ్గర మీకు ఇక్కడ ఆదర్శ్ క్రియేటివ్స్ నా ఛానల్ ఏమో వచ్చింది. వచ్చారా? అయిపోయినాక దీనికి అప్లై కొట్టండి. ఓకే కొట్టేసేయండి. ఇక్కడ మీకు లైవ్ చాట్ ఉంటుంది. ఇది కావాలనుకుంటే తీసేసేయండి. అంటే మీరిప్పుడు నేను ఫోటోస్ పెడుతున్నాను కాబట్టి లైవ్ చాట్. కావాలనుకుంటే వద్దనుకుంటే ఉంచుకోండి అట్లా. కట్ చేసేసి ఓకే కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ స్ట్రీమింగ్ ఇప్పుడు మనకు సోర్సెస్ ఉంది కదా! మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు? ఇందులో మనకి ఒకసారి చూడండి. అప్లికేషన్ ఆడియో క్యాప్చర్, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్. మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ డిస్‌ప్లే క్యాప్చర్ ఒకటి ఉంటుంది. డిస్‌ప్లే అంటే మీరేమన్నా గేమింగ్ ఆడేవాళ్ళు అయితే వాళ్ళకి ఇదైతే డిస్‌ప్లే క్యాప్చర్ అవుతుందండి. గేమ్ క్యాప్చర్, డిస్‌ప్లే క్యాప్చర్ 2 సేమ్. అంటే మీరేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే ఇప్పుడు నాలాగా స్క్రీన్ రికార్డ్ పెట్టి అలా వాళ్ళకైతే ఇది ఓకే అయితుంది. నెక్స్ట్ ఇమేజ్. మనకేంటంటే మీరు మీడియా సోర్స్ అంటే వీడియోస్. ఇప్పుడు మీరేమైనా ఫంక్షన్‌లో ఏదైనా పాత వీడియోలు ఉంటే దాన్ని లైవ్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకొచ్చి నేను ఇమేజ్ అని ఓపెన్ చేస్తున్నాను. ఇమేజ్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇమేజ్‌ల బ్రౌజ్ అని ఉంటుంది. మీరు ఏ ఇమేజ్ అయితే చూసుకొని ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇందులోకి ఇమేజెస్ వచ్చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నీకు వాట్సాప్ ఇమేజ్ జస్ట్ ఇది ఉందనుకోండి. ఇలా నాకు వచ్చి 2 అంటే ఇక్కడ అప్లై చేయండి. ఓకే. ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా ఫుల్ ఇది మనకు కనిపించేదన్నట్టు ఇలా స్క్రీను. ఈ స్క్రీన్ ఎలా కనిపిస్తుందో సేమ్ మనకు ఇప్పుడు లైవ్‌లో గూడా అలానే కనిపిస్తుంది అట్లా. సో, దీనికి ఇట్లా మీరు ఇది ఓన్లీ ఇమేజ్. ఇక్కడ స్టార్ట్ చేశాక స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఒత్తండి. మనకక్కడ మేనేజ్ బ్రాడ్‌కాస్ట్ అని వస్తది. స్టార్ట్ స్ట్రీమింగ్ అని నొక్కాక ఒకసారి మేనేజ్ బ్రాడ్‌కాస్ట్ అని నొక్కండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పుడు మనం లైవ్ పెడితే మామూలుగా ఐయామ్ ఫిష్ హంటింగ్ లైవ్ సంథింగ్ అది పెడతాం కదా! అట్లా మనం ఏదో ఒకటి ఫిష్ హంటింగ్ అది టైప్ చేసి డిస్క్రిప్షన్ లైవ్‌లో ఏముంది పెట్టేసి ఇది కేటగిరీ సంబంధించింది. మీరు పీపుల్ అండ్ బ్లాక్స్ పెట్టేస్తాను నేను. మీరు కూడా అదే పెట్టేసుకోండి. ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ థంబ్‌నెయిల్ పెట్టాలనుకుంటే థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లైవ్‌కి జస్ట్ మన ఎనేబుల్ డీవీఆర్ ఇది ఒకటి సింబల్ చూసేసుకొని క్రియేట్ బ్రాడ్‌కాస్ట్ చేసుకుంటే అయిపోతుంది. మనకి ఇక్కడ లైవ్ స్టార్ట్ అయితుంది. ఇప్పుడు మన లైవ్ వెళ్ళిపోతుంది అక్కడ ఆటోమేటిక్‌గా. ఇక్కడ చూడండి మనకు లైవ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు స్టాప్ స్ట్రీమింగ్. మీరు ఎప్పుడైతే వద్దనుకుంటున్నారో మీరు అట్లా 24 అవర్స్ పెట్టుకోవచ్చు లైవ్. ఇప్పుడు అంతమంచి మీకు ఇలా పెట్టుకుంటే మీకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు నేను కొట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు వీడియోస్ గానీ నేను చూపిస్తాను చూడండి. అదే సేమ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇప్పుడు మనకిప్పుడు ఏం కావాలి? ఇమేజ్ ఇది తీసేయాలి. ఈ ఇమేజ్ ఇక్కడ ఉంది కదా! సోర్సెస్‌లోకెళ్ళి ఇమేజ్ డిలీట్ చేసేసి యెస్ అని నొక్కేసేయాలి. నెక్స్ట్ సేమ్ మీకు ఓబీఎస్ స్టూడియో ఇన్‌స్టాల్ చేయంగానే ఇట్లనే వచ్చేస్తుంది. చూడండి సోర్సెస్ దగ్గర ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మనకిప్పుడు ఏంటి వీడియో కావాలి. మీడియా సోర్స్ ఓపెన్ చేసి మనకిప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ఒక్కసారి.
బ్రౌజ్ క్లిక్ చేశాక ఇప్పుడు మనకు డౌన్లోడ్స్, ఇప్పుడు నేను ఇది ఒక ఊహా సుందరి ఒక కథ అని పెడుతున్నాను చూడండి. ఇక్కడ మనకు లూప్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఒక వీడియో ఒక 60 నిమిషాలు పెట్టాను. నువ్వు ఎప్పుడైతే స్ట్రీమింగ్ అని ఆఫ్ చేస్తావో అప్పటి వరకు నీకు అది రన్నింగ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ప్లే బ్యాక్ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో ఉంది కదా, ఆ వీడియో మీకు మళ్ళీ ప్లే అవుతుంది. మీరు అట్లా ఎట్ ఏ టైం మీరు ఎప్పుడైతే లైవ్ ఆఫ్ చేస్తారో అప్పటి వరకు మీకు ఆ వీడియో అనేది లైవ్ కిందనే చూపిస్తుంటుంది. అందుకే లూప్ అని పెట్టుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ లూప్ అని క్లిక్ చేసి మనం లోకల్ ఫైల్ మనకి ఇది చూసేసుకొని, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెడుతున్నాను. ఓకే, నా స్క్రీన్ కొంచెం చిన్నగా అయింది, వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని నొక్కగానే అక్కడ స్టార్ట్ అయిపోతుంది. మేనేజ్ బ్రాడ్కాస్ట్ మళ్ళీ వెళ్ళిపోవాలి. అక్కడ మనం ఇది కూడా వీడియో ఏంటంటే ఇట్లా డిస్క్రిప్షన్ పెట్టేసుకోండి. మీకు ల్యాప్టాప్ ఉంటే బెటర్ అండి. మొబైల్ అయితే ఇది రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. మొబైల్ అయితే దీనికి లేదు. మీరు ఇలా చూడండి ఒకసారి. మ్యాక్సిమం మీ ఛానల్ తొందరనే మానిటైజ్ అవుతుంది. స్టార్టింగ్లో రాకపోవచ్చు. స్టార్టింగ్లో ఇక కొన్ని మీరు చూడండి, మొబైల్లో పెట్టి చూడండి. దాని తర్వాత ఓబిఎస్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని మీకున్న పాత వీడియోలు కానీ ఏదన్నా పాత ఇమేజెస్, ఏవైనా ఇమేజెస్ పెట్టేసుకొని మీకు 24 అవర్స్ లైవ్ నడిపించుకోవచ్చు. అట్లా నీకు అనేది ఈజీగా వాచ్ అవర్స్ అనేది మీకు కంప్లీట్ అవుతుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఓబిఎస్ స్టూడియో ఇన్స్టాలర్. మీ ఛానల్ కంపల్సరీ తొందరగా మానిటైజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక కనీసం ఒక చిన్న హెల్ప్ అండి, ఒక వీడియో కింద ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ ఇస్తే మనలాంటి చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్కి మన యూట్యూబ్ ఆల్గోరిథం అనేది వీడియోని పుష్ చేస్తుందండి. సో అలా ప్లీజ్ కొంచెం లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి.